ఈరోజు 24వ వార్డు పర్యటిస్తాం. ప్రధాన నాయకులందరం కలిపి అలాగే కార్యకర్తలంతా ఉత్సాహంగా తెలుగుదేశం జనసేన ఇద్దరు కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి పథకాలు వివరిస్తా ఉన్నాం. ఈ 24వ వార్డు నాకు చాలా స్పెషల్ వార్డు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది 24వ వార్డు. నా జీవితంలో కనీసం 12 ఏళ్ళు బాల్యంలో ఈ 24వ వార్డు స్లేటర్పేటలో ఉండటం జరిగింది. సో అందుకని ఇది నాకు ప్రత్యేకమైన వార్డు కింద భావిస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా ఎంతో అభివృద్ధి ఇంకా చెందాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల ఇంకా అలాగే ఉండిపోయినాయి. ఇవన్నిటిని సమతుల్యం తీసుకుని అందరూ బాగుపడేట్టుగా పనిచేస్తారని చెప్పేసి అందరికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున 24వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటింటికి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. వెనిగళ్ల రాము గారితో పాటు 24వ వార్డుకు సంబంధించిన ప్రజలందరూ కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ తరఫున అంతా కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా జరుగుతుంది కార్యక్రమం. ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తుందా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని. ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో రాబోయే 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు రావటం ఖాయం. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవడం ఖాయం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. కాబట్టి ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో మనం ఏదైతే ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయో రాబోయే రోజుల్లో మనందరం కూడా ఆలోచించి, యువతంతా కూడా ఆలోచించి, విజ్ఞతతో ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మనం వెనిగళ్ల విద్యావంతుడు, అట్లాగే వ్యాపారవేత్త, అట్లాగే అమెరికా వెళ్ళి బాగా వ్యాపారాలు చేసి సంపాదించి వాళ్ళ జన్మభూమి కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తపన పడుతున్నటువంటి మనిషి వెనిగళ్ల రాము గారు. ఆయన్ని మనం గెలిపించుకొని గుడివాడ భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి, అట్లాగే ఇక్కడ ఉన్న జనాలందరినీ గుడివాడిని కూడా బాగుపరచుకోవడానికి మనందరికీ కూడా అవకాశం కల్పించాలని ప్రజలందరూ కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీని గుడివాడ నుంచి కూడా మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు 24వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా వెనిగళ్ల రాము గారు మేమందరం పర్యటించడం జరిగింది. వార్డులో ఎక్కడికి వెళ్ళినా వ్యాపారస్తులు మాకు వ్యాపారాలు లేవు అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయం భవన నిర్మాణ కార్మికులు కలవడం జరిగింది. వాళ్ళని చూస్తేనేమో ఇసుక లేకుండా మమ్మల్ని 30 తిప్పలు పెట్టారండి. ఇది చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత కరోనా వచ్చింది, మా జీవితాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఎవరికి పనులు లేవు అని చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ భవన నిర్మాణ కార్మికులకి గవర్నమెంట్ కాంట్రాక్టులు కూడా లేకుండా పోయినాయి. కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావటం లేదు, ఎవరికి బిల్లులు రావటం లేదు, ఎవరు ఏ పని చేయట్లేదు. ఆ విధంగా ఉంది. ఈ 24వ వార్డులో కొత్త మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం కానీ, రోడ్లు కానీ చాలా డెవలప్ చేసాం గతంలో. డ్రైనేజ్ కానీ, ఇక్కడ కల్వర్ట్ చాలా వెడల్పు చేయటం కానీ, కవిరాజ్ కళామందిరం దగ్గర బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఈ రోజున ఆ అభివృద్ధి తప్పితే పూచికి పొల్లంత అభివృద్ధి కూడా ఈ వార్డులో ఇంకా జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెనిగళ్ల రాము గారిని గెలిపిస్తాం. ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, పేదవాడికి ఉచితంగా అన్నం పెట్టని ఉండే, రామారావు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా తీసేశారు. మేము ఎక్కడన్నా పని లేకపోతే ఒక 5 రూపాయలకి గుప్పుడు అన్నం పెట్టే పరిస్థితి ఈ రోజున అది కూడా లేకుండా చేశారని పేదలైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రభుత్వం మాకు అక్కర్లేదు, అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వం కావాలి అని చెప్పి తెలుగుదేశాన్ని అధికారంలో తెచ్చుకుంటాం, వెనిగళ్ల రాము గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా మేము వెళుతుంటే ఇంట్లో నుంచి ఎదురొచ్చి తప్పనిసరిగా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. పట్టణ ప్రజానికం కూడా ఒక్కసారి ఆలోచించండి. మన గుడివాడ పట్టణ అభివృద్ధి చేసుకోవాలి. మన పట్టణంలో ఎక్కడ చూసినా వేసవికాలం పూర్తిగా రాకముందే దాహం కేకలుగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ ఏ వాటికి వెళ్ళే ఉండే నీళ్లు లేవో ఇదే గోల. కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి అభివృద్ధి చేసేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, వెనిగళ్ల రాము గారిని మనం గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు 24వ వార్డు మన వెనిగళ్ల రాము గారు, రావెంకటేశ్వరరావు, ఎల్వ శ్రీనివాసరావు, పిన్నెన్ బాబ్జీ గారు ఆధ్వర్యంలో వార్డు ప్రతి గడప ప్రతి షాపు తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా
ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఊపుని ప్రజల్లో చూస్తూ ఎంతో ఉత్సాహంగా, ఆఖరికి కాళ్ళు నొప్పులైనా సరే రాము గారు ఉత్సాహంగా తిరుగుతూ ప్రజలకి ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు వాళ్ళకి తెలియపరుస్తూ, ఒక్క అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఎంతో మార్పు తీసుకొచ్చి 20 సంవత్సరాలకు వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని, జగన్ ప్రభుత్వంలో మన జీవితాల్లో 20 సంవత్సరాలకు వెళ్ళిపోయినాయి. మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 20 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో నేను మార్చి చూపిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మన గుడివాడ వెనుగల రాము గారు మనకు తెలియపరుస్తూ 24వ వార్డు ప్రజలందరికీ కూడా రానున్న ఎన్నికల్లో 2 బూతుల్లో కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లో ఉండాలని, గుడివాడలో ఉన్నటువంటి 32 వార్డుల్లో కూడా 36 వార్డుల్లో కూడా 24వ వార్డు భారీ మెజార్టీ రావాలని కోరుకుంటూ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను.